ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అయోధ్య బాలరామునికి టీటీడీ పట్టు వస్త్రాలు తిరుమల శ్రీవారి తరపున అందజేసిన చైర్మన్ బిఆర్ నాయుడు. కనుల పండుగ శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం. చిత్తూరు నగరంలో దేవదేవునికి దివ్య నీరాజనం. ఘనంగా సద్గురు శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు. భిక్షాటన, పంచరత్న కృతులతో తరించిన ఆలయాలు. అనంతపురంలో శ్రీ వెంకటేశ్వరునికి తులసి దళార్చన. మంత్రాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం. ఆరోగ్య ప్రదాతగా అనుగ్రహిస్తున్న శ్రీ సూర్యనారాయణ స్వామి. తిరుచానూరులో నెలవైన ప్రత్యక్ష నారాయణుడి ఆలయం. ప్రత్యేక కథనం. అయోధ్యలో బాలరామునికి టీటీడీ నుండి తొలిసారిగా పట్టువస్త్రాలను సమర్పించారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తిరుమల శ్రీవారి నుండి పట్టువస్త్రాలను తీసుకుని అయోధ్యకు చేరుకున్నారు. ఆదివారం ఉదయం బాలరాముని ఆలయం వద్ద అయోధ్య రామమందిరం ట్రస్ట్ ప్రతినిధులు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ పట్టువస్త్రాలను తీసుకుని స్వామివారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు, బొక్కసం ఇన్ఛార్జ్ గురురాజ్, డీపీపీ కార్యదర్శి శ్రీరామ రఘునాథ్లు పాల్గొన్నారు. చిత్తూరులోని శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీనివాస కళ్యాణం రమణీయంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి ప్రత్యేక ఆసనాలపై కొలవదీర్చారు. అనంతరం అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశారాధన తదితర వైదిక క్రతువులతో స్వామి అమ్మవార్లకు షోడశోపచారాలను ఆగముక్తంగా పూర్తి చేశారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాలు, వేదమంత్రోచ్చారణల నడుమ కనుల పండుగ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్టుకు 5 కోట్లు, శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు 1 కోటి రూపాయలు విరాళంగా అందాయి. ఆదివారం ఉదయం
వర్ధమాన్ జైన్ అనే భక్తుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా వర్ధమాన్ జైన్ ఎస్వీబీసీ ట్రస్టుకు 5 కోట్ల రూపాయల డీడీని, గో సంరక్షణ ట్రస్టుకు 1 కోటి రూపాయల డీడీని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు డిపి అనంత తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగొలను శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ముందుగా శ్రీ సీతారామ లక్ష్మణులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం త్యాగరాజస్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలను జరిపి తీర్థప్రసాద వితరణ చేశారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ పట్టణంలోని శ్రీకృష్ణ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉపాలయంలో నెలవైన మహాగణపతికి విశేష ఆరాధనలు జరిగాయి. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ విఘ్నాధిపతి శ్రీ వినాయకుడికి సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా మంగళాభిషేకాలను నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సామూహికంగా గణపతి వ్రతాన్ని నిర్వహించారు. గంగే యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతో శ్రీమన్ మహాగణాధిపతి దేవతా పూజార్థం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమం చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న మంత్రికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. భిక్షాటన పూర్వక శ్రీ త్యాగరాజస్వామి వారి 178వ ఆరాధన మహోత్సవాలను నెల్లూరు నగరంలో ఘనంగా నిర్వహించారు. నగరానికి చెందిన శ్రీ త్యాగరాజస్వామి ఆరాధన మహోత్సవాల కమిటీ నిర్వాహకుల ఆధ్వర్యంలో భక్తులు, కళాకారులు శ్రీ త్యాగరాజస్వామి వారి పంచరత్న కృతులను ఆలపిస్తూ భిక్షాటన చేశారు. సింహపురి వాసులు ఇంటి ముంగిటకు వచ్చిన కళాకారులను గౌరవిస్తూ విరివిగా విరాళాలను అందజేశారు. అనంతపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో సామూహిక లక్ష తులసి దళార్చన, కుంకుమార్చన కార్యక్రమాలు ఆధ్యాత్మిక శోభితంగా జరిగాయి. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా కొలువదీర్చిన అర్చకులు భక్తుల చేత సంకల్పం పూర్తి చేయించి స్వామి అమ్మవార్లకు తులసి దళార్చన నిర్వహించారు. అనంతరం మహిళలు భక్తి శ్రద్ధలతో సామూహికంగా కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
ప్రకాశం జిల్లా ఒంగోలులోని సద్గురు శ్రీ త్యాగరాజ స్వామివారి మందిరంలో పుష్య బహుళ పంచమిని పురస్కరించుకుని సద్గురు శ్రీ త్యాగరాజ స్వామివారి ఆరాధన మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నాదస్వర కచేరీ భక్తులను రంజింపచేసింది. ముందుగా త్యాగయ్య చిత్రపటానికి అర్చకులు పూజాధికాలను జరిపారు. ఆపై నాదస్వర వాయిద్య విద్వాంసులు త్యాగరాజుల వారి పంచరత్న కృతులను కచేరీలో ప్రదర్శించి ఆకట్టుకున్నారు. మంత్రాలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పుష్యమాస పూజలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుడి దివ్యమూర్తికి అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పంచామృతాభిషేకాలను నిర్వహించారు. ఆపై స్వామివారిని దివ్యంగా అలంకరించి అష్టోత్తర అర్చనాదులతో సేవించారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో సద్గురు శ్రీ త్యాగరాజ స్వామివారి 72వ ఆరాధన మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాదబ్రహ్మ చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాదస్వర కళాకారులు మంగళకర నాదస్వరంతో ఊరేగింపు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిరసభరితంగా జరిగాయి. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం రాళ్లదొడ్డి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు పూజలు నిర్వహించారు. భక్తులు శ్రద్ధా భక్తులతో గోమాతను ఆరాధించి ప్రదక్షిణ నమస్కారాలతో సేవించారు. నంద్యాల పట్టణంలోని శ్రీ త్యాగరాజ స్వామివారి ఆలయంలో సద్గురు త్యాగరాజ స్వామివారి 257వ జయంతి ఆరాధనోత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఊంఛ వృత్తితో భగవన్నామ సంకీర్తనాలాపనతో తరించిన మహాభక్తులు త్యాగయ్య ఆచరణీయ వారి మార్గంలో సంప్రదాయాన్ని కొనసాగిస్తూ శ్రీ త్యాగరాజ స్వామివారి బంగారు మూర్తిని పలకిపై ఉంచి నగర వీధుల్లో సంకీర్తనలను ఆలపిస్తూ నగరోత్సవాన్ని నిర్వహించారు. కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి సేవ నేత్రపర్వంగా జరిగింది. శనివారం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి తిరుచిపై ఆసీనులం చేశారు. అర్చకులు ప్రత్యేకంగా స్వామి అమ్మవార్లకు షోడశోపచారాదులను పూజాధికాలను పూర్తి చేసి నీరాజనాలు అందజేశారు. అనంతరం మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ వైభవపేతంగా సాగింది. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో.
ప్రకాశం జిల్లా ఒంగోలులోని రంగారాయుడు చెరువు ఆధ్యాత్మిక కాంతుల్లో మెరిసింది. సంక్రాంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా చెరువులో తెప్పోత్సవం వైభవపేతంగా జరిపారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను, శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను, శ్రీ రమ వసుంధర సమేత సత్యనారాయణ స్వామివార్ల ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి తెప్పలపై ఆసీనులను చేసి తెప్పోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీకాళహస్తి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న హరహర తీర్థంలో మహాకుంభాభిషేకం ఘనంగా ప్రారంభమైంది. శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ హరేశ్వర స్వామివారు కొలువైన పుణ్యధామం హరహర తీర్థంగా ప్రసిద్ధి చెందింది. ఈ నెల 17 నుండి 19వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగే ఈ మహాకుంభాభిషేక వేడుకలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో గణపతి పూజ, పుణ్యాహ వాచనం, కలశ స్థాపన, కలశారాధన, వాస్తు పూజ తదితర విశేష క్రతువులను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో వేంచేసిన పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం. సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మహారథోత్సవం భక్తజన రంజకంగా జరిగింది. ఉత్సవమూర్తులను సంప్రదాయ కైంకర్యాలతో పూజించి రథంపై వెంచేపు చేసిన అనంతరం భక్తుల జయ జయధ్వనుల నడుమ ఆలయ వీధుల్లో రథోత్సవం అత్యంత వైభవంగా సాగింది. జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరద, భయహర వీర ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ. ఇక ఇటు తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా కృష్ణా మండలం కేంద్రంలో నెలవైన శ్రీ క్షీరలింగేశ్వరుని సన్నిధిలో జాతర కోలాహలంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా స్వామివారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. జాతరను పురస్కరించుకుని శ్రీ క్షీరలింగేశ్వర మహాస్వామి రథోత్సవం అట్టహాసంగా జరిగింది. వందలాదిగా తరలివచ్చిన భక్తులు రథోత్సవాన్ని తిలకించి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో స్వర్ణగిరిపై నెలవైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆసనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను, మరో పీఠంపై శ్రీ పద్మావతి అమ్మవారిని స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై అర్చకులు ఆగమోక్తంగా కుంకుమార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను సమర్పించారు. ఆది పూజ్యుడు, సకల విఘ్నాలను తొలగించే శుభకరుడు శ్రీ వినాయక స్వామివారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలలో సంకష్టహర చతుర్థి సందర్భంగా విఘ్నాధిపతికి నిర్వహించిన విశేష పూజల్లో భక్తులు శ్రద్ధా భక్తులతో పాల్గొన్నారు. నెల్లూరులోని శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా పవిత్ర పెన్నా నది జలాలతో, ఆపై పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ భరిత ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాలను నిర్వహించారు.
అనంతరం అలంకరణలు పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులో వేంచేసిన శ్రీనం దత్తనాథ క్షేత్రంలో సామూహికంగా సంకష్టహర చతుర్థి వ్రతాలను నిర్వహించారు. భక్తులు విఘ్నాధిపతిని త్రికరణ శుద్ధిగా పూజించి సంకల్ప పూజలతో స్వామివారి వ్రతాలను ఆచరించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. నంద్యాలలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంప్రదాయబద్ధంగా సంకష్టహర చతుర్థి పూజలు జరిగాయి. ఈ సందర్భంగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ ఆలయ ప్రాంగణంలో గణపతి హోమాన్ని నిర్వహించారు. భక్తులు సంకల్ప పూజలతో హోమ క్రతువుల్లో పాల్గొన్నారు. అనంతరం పూర్ణాహుతి సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా కోటపేటలోని శ్రీ విజయ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ విజయ గణపతి స్వామివారి మూలమూర్తికి ఉత్సవమూర్తులకు అర్చకులు అభిషేక కైంకర్యాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో గణపతి హోమం జరిపి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డిలోని శ్రీ సంకష్టహర గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా విశేషంగా కైంకర్యాలను నిర్వహించారు. ముందుగా స్వామివారికి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాలను మంగళప్రదాయకంగా నిర్వహించారు. ఆపై అలంకరణలు చేసి గరికతో సహస్రనామార్చన జరిపారు. అనంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష భగవానుడు శ్రీ సూర్యనారాయణ స్వామివారు తిరుచానూరు క్షేత్రంలో కొలువై నిత్య పూజలు అందుకుంటున్నారు. పద్మ సరోవరం తూర్పు తీరాన నెలవైన ఈ ఆలయంలో స్వామివారు పశ్చిమాభిముఖంగా దర్శనమివ్వడం విశేషం. సాక్షాత్తు తిరుమల శ్రీనివాసుడు ఇక్కడ శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ప్రతిష్ఠించి శ్రీ పద్మావతీదేవి కోసం తపస్సు చేసినట్లు స్థల పురాణం. ఇంతటి విశిష్టమైన పురాణ ప్రాశస్త్యాన్ని నింపుకున్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయ వివరాలు మీకోసం. తిరుచానూరు క్షేత్రం సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి అనుగ్రహిస్తున్న పవిత్ర క్షేత్రం. లక్ష్మీదేవి వియోగంతో భూలోకానికి వచ్చిన శ్రీ వెంకటేశ్వరుడు ఈ ప్రాంతంలో శ్రీ మహాలక్ష్మి కోసం 12 ఏళ్ల పాటు తపస్సు చేసినట్లు పురాణోక్తి. ఆ సమయంలో లక్ష్మీ స్వరూపమైన శ్రీ పద్మావతీదేవి ఆవిర్భావానికి అనుగుణంగా పద్మ సరోవరాన్ని శ్రీనివాసుడు స్వయంగా నిర్మించి అందులో దేవలోకం నుంచి తెప్పించిన బంగారు పద్మాలను ఉంచినట్లు చెబుతారు. మరి ఆ పద్మాల వికాసానికి మూలం సూర్యకిరణాలు. అందుకే కమల బాంధవుడైన ప్రత్యక్ష నారాయణుడిని శ్రీ వెంకటేశ్వర స్వామివారు సరోవరానికి తూర్పు ముఖంగా ప్రతిష్ఠించి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తపస్సు చేసినట్లు స్థల పురాణం. ఇంతటి పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వైఖానస ఆగమోక్తంగా అర్చనలు, పూజాధికారులను నిర్వహిస్తోంది. సూర్యనారాయణ స్వామి ఆలయం ముఖమండపం, అర్ధమండపం, గర్భాలయం 3 భాగాలుగా నిర్మితమై ఉంది. ఈ ఆలయానికి ధ్వజస్తంభం, బలిపీఠం ఉండవు. ముఖమండపం దాటి లోపలికి ప్రవేశిస్తే విశాలమైన అర్ధమండపం గర్భాలయ ప్రదక్షిణ పథంతో దర్శనమిస్తుంటుంది. భక్తులు ఈ అర్ధమండపంలో ప్రదక్షిణలు చేసి సూర్యనారాయణ మూర్తిని సేవిస్తారు. ఇక గర్భాలయంలో భాస్కరుడు పశ్చిమాభిముఖంగా నెలవై ద్విభుజాలలో కమలాలు ధరించి సర్వాభరణ భూషితులుగా దర్శనమిస్తారు. ఇంకా ఇదే గర్భాలయంలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి పంచలోహ ఉత్సవమూర్తికి ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహిస్తారు. ప్రత్యక్ష నారాయణుడి దర్శనంతో ఆరోగ్య భాగ్యం సిద్ధిస్తుందని తిరుచానూరు శ్రీ సూర్యనారాయణ స్వామివారి దర్శనానికి, అభిషేక సేవకు
భక్తులు విశేషంగా తరలివస్తున్నారు. ప్రతి ఆదివారం శ్రీ సూర్యనారాయణ స్వామివారికి జరిగే పంచామృతాభిషేకంలో భక్తులు విశేషంగా పాల్గొని ఆరోగ్య ప్రదాత అనుగ్రహాన్ని పొందుతారు. భక్తుల సౌలభ్యం కోసం ఒక్కో టికెట్టును 30 రూపాయలకు టీటీడీ అందజేస్తోంది. ఇందులో ఆన్లైన్లో 25 టికెట్లు, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్న టికెట్ల కౌంటర్ వద్ద 35 టికెట్లు నేరుగా వచ్చి పొందవచ్చు. శనివారం ఉదయం 8 గంటలకు అభిషేకం టికెట్ల దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు నకలును జతపరిచి అందజేస్తే ఆ రోజు సాయంత్రం 6 గంటలకు అధికారులు టికెట్లను కేటాయిస్తారు. సంప్రదాయ వస్త్రధారణలో భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రమైన హస్త నక్షత్రం రోజు శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులకు ఉదయం ఏకాంతంగా అభిషేకం, సాయంత్రం తిరువీధి ఉత్సవాలను నిర్వహిస్తారు. అలాగే ఏటా మకర సంక్రాంతి సందర్భంగా స్వామివారికి అభిషేకం, తిరువీధి ఉత్సవాలను భక్తిరసభరితంగా జరుపుతారు. ఇక రథసప్తమి రోజున శ్రీ సూర్యనారాయణ స్వామివారికి విశేష ఆరాధనలు, అశ్వవాహన సేవలను వేడుకగా నిర్వహిస్తారు. ఇక ధనుర్మాసం నెల రోజులు స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు, నివేదనలు ఉంటాయి. పద్మావతి శ్రీనివాసుల పరిణయ సమయంలో అనుసంధానకర్తగా వ్యవహరించిన సూర్యనారాయణమూర్తికి శ్రీనివాసుడి అవతార కథా ఘట్టంలో ఎనలేని ప్రాధాన్యత ఉంది. అందుకే తిరుమల శ్రీవారిని, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకోవడం ఆరోగ్యప్రదాయకమని ప్రగాఢంగా విశ్వసిస్తారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం 75,931 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,717 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,40,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.